హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. రాత్రి అన్నం ఎక్కువగా మిగిలితే పొద్దున మీరు ఏం చేస్తారో చెప్పండి. నేనైతే పెరుగన్నం ఉన్న తాలింపు వేస్తాను, లేకపోతే పులిహోర అయినా చేస్తానండి. ఇంకా ఎక్కువగా ఉంటే ఇలా చేస్తాను. రాత్రి మా పిల్లలు బయట ఫుడ్ తెచ్చుకొని తిన్నారండి, అందుకే అన్నం ఎక్కువగా మిగిలింది. చూడండి ఎంత అన్నం మిగిలిపోయింది కదా. నాకు తెలిసి రెసిపీ అయితే మీకు తెలియదని అనుకుంటున్నానండి. ఒకవేళ తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అన్నంలో ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అన్నానికి ఉప్పు, కారం, జీలకర్ర పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఎండలో కవర్ వేసుకొని కవర్ మీద ఇలా పంచగా వేసుకొని ఒక రోజు అంతా ఎండలో పెట్టుకోవాలండి. తొందరగానే ఎండిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఎండ పెట్టుకోవాలి. చూడండి ఒక రోజులో మంచిగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తొందరగా ఫ్రై అవుతాయండి, చాలా బాగుంటాయి కూడా. పర్లేదు, మీరు ట్రై చేయొచ్చు. కరకరలాడుతూ ఉంటాయండి. నేను ఎప్పుడైనా ఎక్కువగా అన్నం మిగిలితే మా పిల్లలకి ఇలాగే చేసిస్తూ ఉంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం. సరదాగా సాయంత్రం పూట ఇలాగ చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.